హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాము. అందరూ అనుకుని వెళ్తున్నాం బికాస్ చాలా రోజులు అయిందన్నమాట మేమందరం కలిసి బయటికి వెళ్ళి. అలా అని చెప్పి వీకెండ్ కదా అని బయటికి వెళ్తున్నాం అందరం. బన్నీ అండ్ అక్క, అన్నయ్య, వదిన ముందు కార్లో ఉన్నారు. మేమేమో బావ కార్లో వెళ్తున్నాము అందరం. నేను రఘు వచ్చి బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం. మ్యాచింగ్ అవ్వాలని. యాక్సిడెంటల్గా అక్క కూడా బ్లాక్ డ్రెస్ వేసింది, బావ కూడా వేయాల్సింది. నలుగురం బ్లాక్ మ్యాచింగ్ అయ్యేది. రెస్టారెంట్ నేమ్ వచ్చి నెక్స్ట్ చెప్తాను మీకు. ఈ రెస్టారెంట్ వచ్చి సినీపోలిస్లో ఉందన్నమాట, విజయవాడ. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో ఉన్న రెస్టారెంట్ గురించి. చాలామంది వెళ్ళే ఉంటారు. బట్ ఏంటంటే మేము ఇప్పుడు వెళ్ళబోయేది ఫస్ట్ టైం. అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, స్టార్టర్స్, ఎవ్రీథింగ్, కాస్ట్ ఎలా ఉంది, టేస్ట్ పరంగా ఎవ్రీథింగ్ షేర్ చేయాలి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ముందైతే పార్కింగ్ చేయాలి. వీకెండ్ కాబట్టి నాకు తెలిసి ఎక్కువగానే క్రౌడ్ ఉంటుంది. బికాజ్ అందులో ఫెస్టివల్స్ కాబట్టి అందరూ బర్త్డేస్, పార్టీస్ అని చెప్పి వస్తుంటారు కదా. పైకి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకి ప్లే ఏరియా అలాగా అరేంజ్ చేశారు పిల్లల కోసం. బికాజ్ ఫ్యామిలీ అందరూ వస్తారు, చిన్నపిల్లలు ఉంటారు. ఇదేంటంటే కొంచెం వెయిటింగ్ అనేది ఉంటుంది మనకి, బికాజ్ లోపల క్రౌడ్ ఉంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అలా వెయిట్ చేయకుండా పిల్లల కోసం అని చెప్పి ఇలా చిన్న ప్లే ఏరియా లాగా చేశారనమాట. అది బాగుంది. రెస్టారెంట్ నేమ్ వచ్చి సోల్ ఆఫ్ సౌత్ కిచెన్ అండ్ బార్బిక్యూ. ఇది వచ్చి చాలా బాగుందండి. బయట మెయింటెనెన్స్ కానీ పిల్లల కోసం ఆ సెటప్ కానీ చాలా బాగుంది. మేమైతే ఇంతకుముందు ఏ రెస్టారెంట్లో ఇలా చూడలేదు. మేబీ రెస్టారెంట్లో ఉంటాయి, బట్ మేము వెళ్ళకపోవచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ అయితే మేము ఒక 15 మినిట్స్ తర్వాత మమ్మల్ని పిలిచారు. లోపల అయితే చాలా బాగుంది అంబియన్స్ కానీ. అంటే ఒక ట్రెడిషన్ వైబ్ ఉందన్నమాట. లోపలికి వచ్చి చూస్తే బాగుంది. పాతకాలపు అటి థింగ్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారన్నమాట వాల్స్లో. అక్కడ చూడొచ్చు పాతకాలపు నాటి ఏంటి బాల్స్ కానీ జార్స్ కానీ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. చాలా బాగుంది. మేము చూస్తున్నాము ఏది ఆర్డర్ చేయాలా అదే అని చెప్పి. రఘు అయితే ముందుగా సూప్ తీసుకుంటాడు స్టార్టర్స్కి ముందు. బిర్యానీ ఏదైనా తినే ముందు అయితే ఫస్ట్ తను సూప్ ప్రిఫర్ చేస్తాడనమాట. ఇది వచ్చి మనకి మెనూ కార్డ్ అడగకుండా అన్నీ మన ప్లేట్ కింద అన్నీ అరేంజ్ చేసి పెట్టారన్నమాట. చాలా బాగుంది ఇదైతే. ఎవరిని అడగకుండా మెనూ కార్డ్ చాలా బాగుంది. అండ్ ప్లస్ ఇక్కడ మనకి మెనూ స్కానర్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. స్కాన్ చేసి మనకి నచ్చిన స్టార్టర్స్, ఐటమ్స్, ప్రైజెస్ అన్నీ మనం చూసుకోవచ్చు ఫోన్లోనే. మేము ముందైతే ప్రాన్స్ ఆర్డర్ చేసామన్నమాట. స్టార్టర్స్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కూడా ట్రై చేయండి. ప్రైసెస్ వస్తే మాత్రం మనకి అన్ని 300 ఎబోనే ఉన్నాయి. 300 బిలో అయితే ఏది లేదు. అన్నీ 300 ఎబో ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. 300 నుంచి మనకి ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ప్రైజెస్, తక్కువ అయితే ఉండవు. ఆ తర్వాత మేము ప్రాన్స్ స్టార్టర్స్ తర్వాత మేము ఫిష్ ట్రై చేసాం. అది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. పాపం రఘు వాళ్ళ సూప్ అయితే ఇంకా రాలేదు. దానికి ముందే వాళ్ళు స్టార్టర్స్ తినేసారన్నమాట. ఆ తర్వాత మనకి పాయో సూప్ ఆర్డర్ చేశాడు రఘు. తను చూశాడు, టేస్ట్ బాగుందని చెప్పాడు. ఆ తర్వాత నేను టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ టైప్ ఆఫ్ టేస్ట్ నేను ఇంతకుముందు ఏ రెస్టారెంట్లో చూడలేదు. నార్మల్గా ఉండేది ఎక్కడికి వెళ్ళినా, బట్ ఇక్కడ మాత్రం పాయా సూప్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత వీళ్ళ అక్క వాళ్ళేమో మనకి చిట్టి ముత్యాల బిర్యానీ ఆర్డర్ చేశారన్నమాట. అది చాలా బాగుంది టేస్ట్. నేను కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. రఘు వచ్చేసి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేశాడన్నమాట. అది ఇంకా రాలేదు. దానికంటే ముందు మనకి ఇది బిర్యానీ వచ్చింది, చిట్టి ముత్యాల బిర్యానీ. చాలా బాగుంది టేస్ట్ అయితే, వర్త్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మేము అన్ని బిర్యానీ వేరే టైప్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. చాలా బాగుందండి. అది నేను వీడియో తీయలేదు. ఆ తర్వాత మాకు కాంప్లిమెంటరీగా డెజర్ట్స్ ఇచ్చారన్నమాట. గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ చాలా బాగుంది. గులాబ్ జామున్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇది వర్త్ అని చెప్పొచ్చు. మీరు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళుంటే కంపల్సరీ ట్రై చేయండి.
సో ఇది వచ్చి మనకి ఇది చూడొచ్చు మీకు, మనకి సోంపని ఇస్తారు కదా, సో అది ప్లస్ మనకి బిల్లు కూడా నార్మల్ వర్త్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుందండి. నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. స్టార్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.